జనతా పార్టీ అధ్యక్షులు ఖమ్మంపాటి హరిబాబు గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు కామినేని శ్రీనివాసరావు గారికి, గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు అక్కగారు పురంధరేశ్వరి గారికి, నా అభిమానులకు, నా అన్నదమ్ములకు, మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా. అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి మీడియా ప్రెస్ సోదరులకి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు కోలానందు మీలో ఒకటిగా మీ ముందుంటూ 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్కి దిక్కులేని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకొని ఇదే ఈ సెంటర్ నుంచి నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన విషయం మీ అందరికీ తెలుసు. నేను పడ్డటువంటి బాధ 2009లో సమైక్యాంధ్ర ఉద్యమము శ్రీకాళహస్తి పట్టణం నుంచే శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు 13 రోజులు నేను కాళహస్తి జైల్లో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈ సీమాంధ్రలో మరి ఉద్యమము రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మరి కాళహస్తిలో జూలై 31 2 మాసాలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇంత దారుణమైన సంఘటన జరిగితే మనం ఎలా కొనసాగాలి కాంగ్రెస్ పార్టీ అన్న విషయం మీరందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రాష్ట్రం, ఈ ఆంధ్ర రాష్ట్రం మరి అన్నపూర్ణ పేరున్న భారతదేశం అతి గొప్ప రాష్ట్రాన్ని మరి కొంత రాజకీయ స్వార్థంతో ఈ రాష్ట్రాన్ని చీల్చిన సంఘటన మనం అందరం కూడా తెలిసిన విషయం. మరి నేను కొన్ని కారణాల వల్ల, నా టైం బాగలేని కారణాల వల్ల 6 మాసాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం నేను బీజేపీ పార్టీలో చేరాలన్న విషయం. నువ్వు మన పార్టీలో చేద్దాం, నేను ఒకే మాట ఇచ్చా. మరి నేను రాజశేఖర రెడ్డి గారు నాకు ఎంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలుసు. ఒక పద్ధతి గలటువంటి పార్టీ, మరి నేషనల్ పార్టీ, మరి ఆ పార్టీలో కొనసాగినా చేరినా మనకు ఒక గౌరవం ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో గత 6 మాసాలుగా చేరుతున్నటువంటి విషయం అందరూ కూడా తెలుసు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా నేను నా వంతు సహాయ సహకారంగా మరి నేను ఇక్కడ సహాయం చేయడం జరిగింది. నేను పూర్తిగా 100% నేను నాకు ఇచ్చేటువంటి పదవిని నిర్వర్తించాను. నా వల్ల కొన్ని వందల కుటుంబాలు ఈరోజు కాళహస్తి పట్టణంలో, నియోజకవర్గంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఆ భగవంతుడు ఇక్కడ పుట్టడం, వీడు పెరగడం, మరి ఇక్కడ మేమందరం కూడా జన్మించడం మహాభాగ్యంగా భావిస్తూ మరి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదర అభిమానాలతో నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్న భారతీయ జనతా పార్టీలో ఈరోజు కొనసాగడానికి ముందుకు వచ్చాను. కాబట్టి మరి మీరందరూ రైతు సభ్యత మీరందరూ ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీలో కొనసాగే విధంగా నేను నిర్ణయం తీసుకోవడం, మీరు పెట్టినటువంటి నా మీద నమ్మకాన్ని ఏ ఒక్కరికి రొమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ నా జీవితం ఉన్న రోజులు మీరే ఒకరిగా నేను అందరికీ కోరుకుంటూ మరి నాకు చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై బీజేపీ. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా. తర్వాత మన ఈ కార్యక్రమం ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు కూడా, ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు మాట్లాడిన తర్వాత వారు కూడా మనం ఉద్దేశించి ప్రసంగిస్తారు.